సార్ మీకు శుక్రవారం ప్రత్యేకత ఏంటి సార్? శుక్రవారం రోజు అనుకున్నాను అంటే 80 నుంచి ఒకటి ఇది అనమాట. అంత ముందు కూడా ఉంది కానీ 80లో ఒకసారి నాకు ఏదో బాగా అనిపించలేదు. ఆ రోజు ఫ్రైడే 15 జూలై 1980 ఆ రోజు ఏదో రిజల్ట్ బాగా అనిపించలేదు నాకు. అది ఆ రోజు నుంచి నేను ఉపవాసం ఉంటాను అనుకున్నాను. ఆ రోజు నుంచి ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు అబ్బా ప్రతి ఫ్రైడే 2020 సంవత్సరం వరకు ఏమి ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ లేకపోతే టీ కానీ కాఫీ కానీ లిక్విడ్ ఫుడ్ అంతే. 24 గంటలు గురువారం రాత్రి 12 నుంచి శుక్రవారం రాత్రి 12 వరకు ఏం తినకుండా ఉండకుండా అలాగే ఉండేవాడిని. ఇంచుమించు 30-40 సంవత్సరాలు అలాగే గడిచింది నాకు. ఈ 2020 నుంచే ఈ కరోనా వచ్చిన ఒకటి అప్పుడే డయాబెటిక్ రావడం వల్ల అది మార్చేసి టిఫిన్ చేయడం మొదలెట్టాం అనమాట. 40 సంవత్సరాలు అంటే గురువారం నైట్ 12 గంటల నుంచి శుక్రవారం రాత్రి 12 గంటలు శుక్రవారం రాత్రి 12 గంటల వరకు. మరి మీకు ఎప్పుడు ఆకలి లేదా సార్? ఆకలి వేసినా కానీ ఏదో సాఫ్ట్ డ్రింక్ తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు తాగడము, నిమ్మరసం తాగడము ఇట్లాంటివి అనమాట. ఫ్రూట్ జ్యూస్ కానీ టీ కానీ కాఫీ కానీ అట్లా తాగి గడిపేవాళ్ళం అనమాట. ఓకే, మీరు ఆఫీస్ పని మీద బయటకి వెళ్తారు కదా, అప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా అలాగే మీ యొక్క టైం టేబుల్ అట్లనే రొటీన్ అలాగే నడిచింది. 40 సంవత్సరాలు కానీ అనుకుంటే 4-5 సార్లు తిన్నాను. ఎక్కువ ఎప్పుడైనా ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు కానీ అలా వెళ్ళినప్పుడు కానీ అక్కడ భోజనం చేసేవాళ్ళం అంతే, ప్రసాదం అనుకుని. చాలా వరకు 40 సంవత్సరాలు 40 రోజులు తిని ఉండొచ్చు, మిగతా రోజులన్నీ ఇలాగే. అదే విధంగా మీ యొక్క కుటుంబాలలో చూసుకుంటే సార్, మరి ఫంక్షన్స్ వస్తాయి కదా, పెళ్ళిళ్ళు కానివచ్చు లేదా బర్త్డేస్ ఏమైనా సరే, మరి అప్పుడు మీరు ఉపవాసం ఉన్న రోజు వస్తే ఏం చేసి ఉండేవారు? అంటే తెలుసు, అందరూ తెలుసు కాబట్టి పెట్టుకున్నా కానీ ఒకవేళ ఉన్నా కానీ నాకు స్పెషల్గా ఉంచేవారు. మజ్జిగ కానీ లేకపోతే సాఫ్ట్ డ్రింక్ కానీ ఏదైనా కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ నా కోసం ఉంచేవారు. చాలా వరకు మీ యొక్క ఇంట్లో శుభకార్యాలు వాయిదా వేసేవాళ్ళు శుక్రవారం జరగకుండా. అంటే తప్పదు అనుకుంటే ఏం చేస్తామా, మన కొరకు ఆపలేం కదా. అవును సార్. అదే విధంగా మరి మీరు ఇంత చక్కగా ఉపవాసం చేస్తూ పళ్ళు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటున్నారు కదా సార్, శుక్రవారమే మీరు మూవీ చూడాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? ఈ రాత్రి సాయంత్రం ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం పని ఉండదు, ఆకలి వేస్తుంటది, ఇంట్లో కూడా తినాలనిపిస్తుంది. సినిమాకి వెళ్ళా అనుకో వచ్చేసరికి 12 దాటిపోతుంది. అయితే ఇదే సార్ మీ సీక్రెట్, శుక్రవారం సినిమాకి వెళ్ళటానికి ఇది సీక్రెట్ అన్నమాట. వేరే ఊరికి వెళ్ళినప్పుడు రాత్రి ప్రయాణంలో వెళ్ళిపోయేది, ప్రయాణంలో ఆటోమేటిక్ గా అయిపోతుంది కదా సార్ మీకు. అట్లా జరిగిపోయేది, అనుకోకుండా జరిగిపోతుంది కదా మీకు ప్రయాణాల్లో ఉన్నప్పుడు. మేడం ఎప్పుడైనా మీ విషయాల్లో ఎప్పుడైనా కోపడ్డారా సార్? కోపడడం అంటూ ఉండదు కానీ నచ్చకపోతే కోఆపరేషన్ చేయరు. నచ్చకపోతే చేయరు అనమాట. కోఆపరేషన్ చేయరు, మళ్ళీ కన్విన్స్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. మేడం మిమ్మల్ని ప్రేమగా ఏమని పిలుస్తారు సార్? ఏమండి అని పిలుస్తారు. ఏమండి అని పిలుస్తారు. ఎప్పుడైనా సరే మేడం పేరు పెట్టి పిలిచారా మిమ్మల్ని మీ చిన్న వయసులోనైనా? ఎప్పుడు పిలవలేదు. ఎప్పుడన్నా మీరు అడిగారా పోనీ ఒకసారైనా పేరు పెట్టి పిలువ? ఒకసారైనా అడగలేదు. అంటే చాలా గౌరవంగా ఏమండి అని పిలుస్తారు మిమ్మల్ని, మీరు మేడంని పేరు పెట్టి పిలుస్తారు. ఓకే సార్, మరి మీరు ఇంత జర్నీలో 49 సంవత్సరాల మీ వైవాహిక దాంపత్య జీవితంలో ఏ రోజైనా సరే మేడం విషయంలో ఒక్కరోజైనా నన్ను నిర్లక్ష్యం చేసింది తను అనేటటువంటి ఆలోచన మీకు కలిగిందా? అనిపిస్తుందా? ఎప్పుడు అనిపించింది సార్ మీకు? అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఎందుకు అనిపిస్తుంది? చెప్పి తినకపోతే ఆలస్యం చేస్తే, ఓకే 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 అశ్రద్ధ చేస్తే, నాకు కోపం వచ్చి అశ్రద్ధ చేస్తే, అంటే పిల్లల్ని అంతా చూసుకుంటూ ఏదైనా కానీ నాకు ముందు ప్లాన్ ప్రకారం ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారము మాకు ఇబ్బంది పడకూడదు, ఎప్పుడు కూడా వెతుక్కోవడానికి అవకాశం రాకూడదు. ఎప్పుడైనా ప్రిపేర్డ్ గా రెడీగా ఉంచుకోవాలి, ప్లాన్ ప్రకారం వెళ్ళిపోవాలి. మీరు ఆఫీసులోను ఎక్కడైనా ప్లాన్ ప్రకారం ఉండాలి. ఇంట్లో కూడా ప్లాన్ ప్రకారం అంతే, ప్లాన్ లేకుండా ఉండటం కాదు సాధ్యం కాదు. ఫెయిల్ టు ప్లాన్ ఇస్ ప్లాన్ టు ఫెయిల్. ప్లాన్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ లైఫ్. ఆ ప్లానింగ్ లేకపోతే మాత్రం మనం బతకలేము, జిగ్జాగ్ అయిపోతుంది లైఫ్, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్కువ అవుతుంది, మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ వీ షుడ్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ బ్యాడ్ అండ్ వీ షుడ్ ప్రిపేర్ ఫర్ దట్. ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ప్లాన్ మీ దగ్గర ఉంటుంది సార్? ఖచ్చితంగా కంపల్సరీగా. మీరు ఆర్థిక విశ్లేషకులు కదా,
అసలు ప్లాన్ వేయాలంటే మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మీ ఆఫీస్ పనుల మీద వెళ్ళేటప్పుడు మేడంని మీతో తీసుకెళ్లిన రోజులు ఉన్నాయా సార్? తక్కువ, చాలా తక్కువ. చాలా ఎందుకంటే ఇప్పుడు మేము డిపార్ట్మెంట్కి వెళ్ళాము, అక్కడ వెయిట్ చేస్తే బయట వెయిట్ చేయాల్సి వస్తుంది, విజిటర్స్ రూమ్ లో కూర్చోవాలి, బోర్ అయిపోతారు. అందుకని జనరల్గా తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఎవరైనా చుట్టాలింటి కానీ ఫ్రెండ్స్ ఇంటి కానీ అక్కడ ఉంచేసి మేము డిపార్ట్మెంట్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు డిపార్ట్మెంట్కి వెళ్ళే అవసరం లేదు కాబట్టి, తగ్గిపోయింది కాబట్టి అవసరం లేదు ఇప్పుడు. ఇంకా ఏ శుభకార్యాలకైనా మీ ఇద్దరు కలిసే వెళ్తారా సార్? చాలా వరకు ఆమె వెళ్ళిపోతే ముందే వెళ్ళిపోతే నేను తర్వాత వెళ్తాను, లేకపోతే టైంకి వెళ్తాను. నేను ఆమె ముందే వెళ్ళిపోతుంది. నాకు ఇల్లు విషయం కానీ, పిల్లల విషయం కానీ, రిలేషన్స్ విషయం కానీ నాకే సంబంధం, ఆమెనే చూసుకుంది మొత్తం. అన్ని మేడమే చూసుకుంటారు. నాకు 3 విషయాలకు సంబంధం లేదు. ఎక్కడైతే నాకు ఆఫీస్ పని, డబ్బు విషయం నాకు సంబంధం, మిగతా విషయం నాకు. అయితే మేడం హోమ్ మినిస్టర్ సార్, ఒప్పుకుంటారా మీరు? హోమ్ మినిస్టర్ కరెక్టే. మీరు ఫైనాన్స్ మినిస్టర్, మీరు ఆర్థికంగా ప్రతిదీ మేడంకి కూడా ప్లాన్ ఇస్తారా సార్ ఆర్థిక విషయాల్లో? మీరు ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా ఉండాలని చెప్తాం. అంతే. ఇంట్లో కూడా ప్లానా సార్ మీరు? అంతే కదా, ప్లాన్ లేకపోతే ఎప్పటికీ నష్టమే మనకి. ఇప్పుడు మేడం ఏమైనా షాపింగ్ చేయాలని మిమ్మల్ని మనీ అడిగారు అనుకోండి సార్, అప్పుడు కూడా ప్లాన్ ప్రకారంగానే ఇస్తారా? అన్ని ప్లాన్ ప్రకారం. ఇంతవరకే షాపింగ్ చేయి అని చెప్పి పంపిస్తారా మీరు? దేనికైనా వాడుకోని, నాకు అవసరం లేదు. ఎంత అంత ఇస్తాను, నాకు అంతకంటే అవసరం లేదు. ఇంకా దేనికోసం నాకు అవసరం లేదు. అడిగేటప్పుడు ప్రేమగా అడుగుతారా, లేకుంటే నేను భార్యని అని? అట్లేం లేదు. మంత్లీ ఎట్లా ఎప్పుడు అవసరం అప్పుడు ఇచ్చేస్తాను, అడిగినప్పుడు ఇచ్చేస్తాను. మళ్ళీ ఇంత నేను దేనికోసం అడగాను. ఇంకా మీరు అడగరు అసలు? మేడం చెప్తారు కదా సార్. అయినా మీకు మేడం చెప్పరా సార్? అవసరం లేదు, నాకు చెప్పినాక నాకు అవసరం లేదు చెప్తాను. అంటే మేడం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు సార్, మీరే వినరని. ఎలాంటి వంటలు అంటే ఇష్టం సార్? నాకు పెద్దగా ఇదంటే టేస్టీగా ఉండదు, మామూలు ఫుడ్ అయితే చాలు. అందులో మేడం చాలా రుచిగా చేసి పెడతారు వంటలు. అది కరెక్ట్. తినే ఓపిక ఉండాలి. తినే మీకు ఓపిక ఉండాలి సార్. మరి మీకు తినే ఓపిక ఉండాలని మీరు అంటున్నారు కదా సార్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చాలా వెరైటీలు చేసి పెడతారు కదా రోజు. మరి మీరు తింటారు కదా సార్? మరి ఓపిక ఉన్నట్టే కదా సార్ మీకు? వెజిటేరియన్ కదా సార్ మీరు బాగా ఇష్టపడేది? వెజిటేరియన్ లోనే మీకు ఏ ఐటమ్ అంటే బాగా ఇష్టం సార్ ఫుడ్ లో? నాకు అట్లేం లేదు, ఏదైనా పర్లేదు. ఒక సాంబారు, పప్పు, అన్నము, మజ్జిగ ఉంటే చాలు. స్వీట్లో? స్వీట్ తక్కువ, ఇప్పుడు బాగా తగ్గించాం. ఇంతకుముందు చాలా తినే వాళ్ళని తగ్గించేసేసారు. ఓకే. అందులో మేడం వంట బాగా రుచికరంగా చేస్తారు కాబట్టి ఏది చేసినా కానీ కూడా మీకు పంచభక్ష పరమాణాలతో సమానం వేస్తారు కదా. మేడంకి ఎప్పుడైనా అడిగినా అడగకపోయినా మీరు షాపింగ్ తీసుకెళ్ళి షాపింగ్ చేయించారా? నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. నేను అసలు ఆమె డబ్బులు ఇచ్చేస్తాను అంతే, షాపింగ్ నువ్వే చేసుకోమని చెప్తాను అంతే. నేను ఎప్పుడు వెళ్ళాను. మరి నేను ఎప్పుడు వెళ్ళాను అంటే సార్ అక్కడ కూడా ప్లానేనా సార్? టైం ప్లానేనా? కంప్లీట్ ప్లాన్, ప్రతిదీ ప్లాన్. తర్వాత మనకి ఇబ్బంది అనిపించకూడదు ఏదైనా. ఇప్పుడు మన 10 అనుకున్నారు 20 అయింది బాధపడకుండా 10కే ప్లాన్ చేసుకోండి, 20కి ప్లాన్ చేసుకోండి. ఓకే, అది నా ఉద్దేశం. అన్కంఫర్టబుల్ ఉండకూడదు మనం, ఎందుకంటే లైఫ్ మొత్తం కంజెస్టెడ్ ఉన్నాం కాబట్టి కనీసం ఎప్పుడైనా కంఫర్టబుల్ ఉండాలి. లగ్జరీ వద్దు, కంఫర్టబుల్ ఉంటే చాలు. సరే, ఇప్పటికైనా మేడం మిమ్మల్ని అడిగి ఏమండి నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళండి అని అడిగితే తీసుకెళ్తారా సార్? ఎప్పుడు అడగదు, నేను తీసుకెళ్ళాను. ఒకవేళ అడిగితే సార్ డబ్బులు ఇస్తాను. డబ్బులు అంతే తప్ప నేను మాత్రం వెళ్ళాను, తీసుకెళ్ళాను. 2. అయితే మేడం ఆ కోరికగానే మిగిలిపోతుంది అంటారా? అట్లనే ఉండొచ్చా? ఒకవేళ వెళ్ళినాక నేను ఎక్కడో కూర్చుంటాను, మీరు షాపింగ్ చేసుకొని చెప్తాను అంతే. ఎందుకు సార్, ఆడవారితో షాపింగ్ కి వెళ్తే లేట్ అవుతుందని మీరు గ్రహించారు? అవునా? అసలు వెళ్ళను, వెళ్తే కూర్చుంటాను. ఎంత బాగా చెప్తున్నారు సార్. వెళ్తే మీరు సపరేట్ గా కూర్చుంటారు, ఎక్కడో చోట కూర్చుంటారు. చూస్తే నాకు ఓపిక ఉండదు షాపింగ్ చేయడం అంటే. అయితే మేడంకి ఇక్కడ ఓపికని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అనుకున్నా గానీ కూడా సార్ ఆడవారికి చాలా ఓపిక ఎక్కువే సార్. ఒప్పుకుంటారా మీరు? ఉంటే కదా, ఉంటేనే కదా ఓపిక ఉండడమే మొదటి లక్షణం కదా. అందుకే కదా సార్ కార్యేషు దాసి అన్నారు కదా సార్, కరణేషు మంత్రి అన్నారు, భోంచేషు మాత అన్నారు. ఇంకొకటి నేను చెప్పలేను నా నోటితోని, కానీ వీటన్నిటికి కూడా అర్థం వెనుక చాలా అర్థం పరమార్థం ఉంది సార్. నమస్తే సార్. నమస్తే మేడం.